హలో స్టూడెంట్స్, రీసెంట్గా మీరంతా కూడా రెండు మసాలా కంపెనీస్ని న్యూస్లో చూసుంటారు. ఎవరెస్ట్ మసాలా, ఎండిహెచ్ మసాలా. ఎందుకని హాంకాంగ్ గవర్నమెంట్ ఈ రెండు కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్ కూడా అదే పని చేసింది. ఎందుకని అంటే ఈ రెండు కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది మోతాదుకు మించి ఉంది అని. అసలు ఈ ఇథిలీన్ ఆక్సైడ్ కథ ఏంటి అది కూడా మనం తెలుసుకుందాం. ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఒక కలర్లెస్ ఫ్లేమబుల్ స్వీట్ స్మెల్లింగ్ గ్యాస్. ఈ గ్యాస్ జనరల్గా దేనికి వాడేవారంటే ఒకప్పుడు మెడికల్ డివైసెస్ని స్టెరిలైజ్ చేయడానికి. తర్వాత దీన్ని ఫుడ్ ఇండస్ట్రీలో కూడా వాడడం మొదలుపెట్టారు. ఏ రకంగా అంటే ఫుడ్ని ఎక్కడైతే స్టోర్ చేస్తారో అక్కడ పెస్టిసైడ్స్ కావచ్చు, చిన్న చిన్న మైక్రోబ్స్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇలాంటివి రాకుండా అలాంటి వాటిని ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఈజీగా చంపేస్తుంది అనమాట. సో అలాంటి వాటిని చంపే గుణం దీనికి ఉంది కాబట్టి దీన్ని ఫుడ్ ఇండస్ట్రీలో విరివిగా వాడడం అనేది మొదలుపెట్టారు. అయితే ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి వాడితే అది క్యాన్సర్కి దారితీస్తుంది. ఎవరు చెప్పారు ఈ విషయం? IARC, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ. ఈ సంస్థ ఇథిలీన్ ఆక్సైడ్ని గ్రూప్ 1 కార్సినోజన్గా పేర్కొన్నది. సో IARC వాళ్ళు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. అందులో మొదటి కేటగిరీ గ్రూప్ 1. సో గ్రూప్ 1లో పెట్టారంటే అర్థం ఏంటి అంటే ఈ పర్టికులర్ ఐటమ్ ఇథిలీన్ ఆక్సైడ్ అనేది లేదా ఏదైనా కావచ్చు గ్రూప్ 1లో పెట్టినవి అవి హ్యూమన్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తాయి అని చెప్పడానికి సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది అని అర్థం. నెక్స్ట్ కేటగిరీ గ్రూప్ 2A. 2Aలో పెడితే దాని అర్థం ఏంటంటే హ్యూమన్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తాయని చెప్పి వాటి మీద లిమిటెడ్ ఎవిడెన్స్ ఉంది, కాకపోతే యానిమల్స్లో కాజ్ చేస్తాయని చెప్పి సాలిడ్ ఎవిడెన్స్ ఉంది అని అర్థం అనమాట. ఆ తర్వాత గ్రూప్ 2B వచ్చేసరికి సేమ్, హ్యూమన్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తాయని లిమిటెడ్ ఎవిడెన్స్ ఉంది, యానిమల్స్లో కూడా లిమిటెడ్ ఎవిడెన్సే ఉంది. అలాంటి దాన్ని మనం గ్రూప్ 2B అంటాము. తర్వాత గ్రూప్ 3. సో సరైన ఎవిడెన్స్ అనేది లేదు, క్యాన్సర్ కాజ్ చేస్తుందని చెప్పడానికి సరైన ఎవిడెన్స్ లేకపోతే గ్రూప్ 3 కింద కేటగరైజ్ చేస్తారు. సో ఈ 4 గ్రూపింగ్స్లో మన ఇథిలీన్ ఆక్సైడ్ అనేది గ్రూప్ 1లో ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత డేంజరస్. సో ఇలాంటి ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఈ ప్రొడక్ట్స్లో మోతాదుకు మించి ఉన్నాయని ఆ రెండు దేశాలు బ్యాన్ చేయడం జరిగింది. యూరోపియన్ యూనియన్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా, US అన్నీ కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ విదేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసామంటే చాలా క్వాలిటీ చెక్స్ గట్రా జరుగుతాయి కదా, మరి ఇండియాలో ఆ క్వాలిటీ చెక్స్ చేసే సంస్థలు ఏంటి, అవి ఆ పని చేయలేదా? ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. స్పైసెస్కి సంబంధించి వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ది స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. 1987లో ఈ సంస్థని ఏర్పాటు చేశారు. 1986లో వచ్చిన స్పైసెస్ యాక్ట్ని బేస్ చేసుకొని, స్పైసెస్ బోర్డ్ యాక్ట్ని బేస్ చేసుకొని 1987లో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? భారతదేశంలో ఉన్న స్పైసెస్ విదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పోర్ట్స్ని బాగా ప్రమోట్ చేయడానికి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి, క్వాలిటీ విషయంలో హెల్ప్ చేయడం కోసం, క్వాలిటీ కంట్రోల్ కోసం, టెస్టింగ్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా స్పైసెస్ బోర్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సిమిలర్గా వీ హ్యావ్ అనదర్ ఆర్గనైజేషన్ FSSAI, మీకు తెలిసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి వస్తుంది. ఇది 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. సో FSSAI వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఫుడ్లో ఏ ఇంగ్రీడియంట్ ఎంత ఉండొచ్చు, ఏ మోతాదుకి మించి ఉండకూడదు అనే రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని స్టాండర్డ్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే వాళ్ళు టెస్ట్ చేస్తారు, కంప్లీట్ ఫుడ్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేస్తారు. అయితే ప్రాబ్లం ఏంటి? FSSAI వాళ్ళు కావచ్చు, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు, కానీ మన భారతదేశంలో ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఎనఫ్ టెస్టింగ్ ల్యాబ్స్ లేవు, ఎనఫ్ పర్సనల్ లేవు. దీనివల్ల కొన్నిసార్లు టెస్ట్లు జరుగుతున్నప్పటికీ కూడా తప్పులు దొరికే అవకాశం అనేది జరుగుతుంది. అందుకని మనం ఇలాంటి ఫాల్టీ ప్రొడక్ట్స్ని విదేశాలకు పంపించే సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకు ఇప్పుడు ఏం చేశారంటే 2 ఆర్గనైజేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి మేము రూట్ కాజ్ ఏంటి, అసలు కంటామినేషన్ చేయడానికి గల కాజ్ ఏంటి అనే విషయాన్ని పరిశోధిస్తామని చెప్పాయి. సో శాంపుల్స్ తెప్పించుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ నిర్వహిస్తామని కూడా 2 ఆర్గనైజేషన్స్ చెప్పడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ ఏమొస్తాయని మనం చూడాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా యొక్క ఇమేజ్, గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఈ సంస్థలు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ప్రజల ప్రాణానికి ముప్పు కలిగించే
కార్సినోజన్ అయిన ఇథిలిన్ ఆక్సైడ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం అవుతుంది. సో మనం కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. దట్స్ ఇట్.